కనుక నీకు కావాల్సింది ఏంటి? ఇక్కడ నీదనేటువంటిది ఇక్కడ ఏదీ లేదురా. నీ శరీరం ఇది నాది అనుకుంటున్నావు. చిన్న అక్షరం పొల్లు లేకుండా ఆలోచించు. ఇది నేను అంటున్నావు. నీ దెబ్బలు తిడితే అబ్బా అంటున్నావు. ఎవరన్నా గట్టిగా దగ్గర తీసుకుంటే ప్రేమను ఆస్వాదిస్తున్నావు. ఇంకోటి అబ్బా ఇది నా శరీరం, ఇది తెల్లగా ఉండాలి, దీనికి గాజులు కావాలి, దీనికి నగలు కావాలి, రకరకాల ఏర్పాట్లు చేసుకున్నావు. పౌడర్లు పూస్తున్నావు, కుంకాలు పెడుతున్నావు, పూలు పెడుతున్నావు, అసలు అలంకారాలు బీభత్సంగా చేస్తున్నావు. అదే శరీరం ఇంకొక 4 ఏళ్ళు పోతే నీదేగా, ఇవాళ ఉన్నట్టే ఉంటుందా? ఇంకో 10 ఏళ్ళు పోతే నీదేగా, ఇలాగే ఉంటుందా? ఎందుకు ఒక 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావో అలా ఇవాళ ఉండమంటే ఉంటుందా? మరి నీదైనప్పుడు నీ మాట వినాలి కదా. నీది కాదు కనుకనే దానికి నచ్చినట్లుగా చేసుకుంటూ పోతుంది. అది చూసుకుని నేనిలా నీకు నువ్వు అబద్ధం చెప్పుకుంటూ పోతున్నావు. ఇంతకు మించి తత్వ విచారణ ఏమైనా ఉందా? ఇది నువ్వు కాదు. అయ్యో నిన్న రాత్రి పడుకునేటప్పుడు అదేదో క్రీమ్ రాసుకోవడం మర్చిపోయాను, మార్నింగ్ లేచేటప్పుడు ఇక్కడ కళ్ళ కింద పెద్ద పెద్ద బెలూన్స్ వచ్చేసాయని బాధపడతావు. క్రీమ్ వల్ల నీకు బెలూన్స్ వస్తాయా? రాసుకోవడం పోవడం వల్ల రాకుండా ఉంటాయా? ఇది నీ భ్రమ కాదు. ఈ శరీరంలో ఈ లోపల ఉన్నటువంటి కఫ వాత పిత్తాలను అనుసరించి మొత్తం 10 రకాల దశవాయు జయాకార అని అమ్మవారికి పేరు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు, ధనంజయ కృకర కూర్మ నాగ దత్తములు అనేటువంటివి మొత్తం 10 రకాల వాయువులు. ఆ వాయువులు ఎటువైపు నువ్వు తిన్న పదార్థాన్ని అనుగ్రహించి నువ్వు తిన్న పదార్థాన్ని పరివేష్టించి ఉన్నటువంటి ఆ పదార్థంలో ఉన్నటువంటి వాత పిత్త కఫ దోషాన్ని అనుసరించి నీ శరీరంలోకి వెళ్లి ప్రాణంగా మొదలెట్టుకుని మొత్తం 10 వాయువుల కింద మారి ఏ వాయువు ఎక్కడ ఏది ఎక్కువగా నువ్వు తిన్నావో, ఎటువంటి వాత దోషాన్ని నీలో పెంచుకున్నావో, ఎటువంటి కఫ దోషాన్ని నీలో పెంచుకున్నావో దాన్ని అనుసరించి కళ్ళు ఉబ్బాలా, చెవుల దగ్గర నొప్పి రావాలా, లేకపోతే గుండెలో నొప్పి రావాలా, కడుపు వల్ల కాన్స్టిపేషన్ రావాలా, కాళ్ళు వాయాలా, ఇంకోటి వాయాలా, దానికి అది నిర్ణయించుకుంటుంది. ఇదంతా ఇంకా నా చేతుల్లో ఉంది అనుకుంటే సాత్విక ఆహారం తిను, సాత్వికంగా ఆలోచించు, సాత్విక నిద్ర నిప్పు, యోగ స్థాయిలో నీ జీవితాన్ని సాధన క్రమంలో ఉంచుకో. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, అన్ని తింటాను, తామసిక పదార్థాలన్నీ నేను నోట్లో వేసుకుంటాను. శరీరం ఎలా మాట్లాడినా ఎలా మారినా అసలు నువ్వు ప్రశ్నించే హక్కు నీకు లేదు. కనుక ఇది ఏది నీది కాదు. నీకు నచ్చిందని తింటున్నావు, ఏది నీకు నచ్చలా నీ శరీరాన్ని పాడు చేస్తుంది. నీకు నచ్చిందని మాట్లాడుతున్నావు, ఎదుటివాడిని బాధ పెడుతోంది. నాకు నచ్చిందని ఇలా ఉంటున్నాను, ఇది నీకు నచ్చడం కాదు, ఎదుటివాడిని బాధ ఇబ్బంది పెడుతోంది. అయ్యా ప్రకృతిని దాన్ని ఏమంటారు, ప్రకృతిని అంతా కూడా కకావికలం చేస్తుంది నీ బిహేవియర్ అంతా. కనుక నీ వల్ల ఒకటి పాడవుతుంది అంటే, ఒకటి పాడయ్యేలా నువ్వు ఉంటున్నావంటే నువ్వు ఇప్పుడు ఎవరివి? మనిషివా రాక్షసివా? ఇలా ప్రతి దాన్ని మనం భేదించుకుంటూ అమ్మవారు ఎదుర్కొండా కూర్చున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి 1,00,000 సంవత్సరాల అలా నుంచునేటప్పటికల్లా ఇంత విద్వత్ అంతా కూడా లోపల జనించి జ్ఞానం అంతా కూడా ప్రచోదనమయ్యి అసలు నేనేమిటి ఇంతసేపు నేను అనుకున్నాను, సృష్టి చేసేవాడిని అనుకున్నాను, అసలు ఈ శక్తి ఇస్తోంది ఎవరిప్పుడు? అమ్మ ఇస్తోంది. ఆవిడ ఇవ్వకపోతే అసలు నేను ఎక్కడ వాడిని? ఇన్ని వేల కోట్ల జగత్తుల్లో, ఇన్ని వేల కోట్ల కల్పాల్లో ఏదో చిన్న జగత్తుకి నేను చిన్నగా బ్రహ్మని, ఏదో చిన్న జగత్తుకు నేను చేసినటువంటి సృష్టి కాస్తకి ఈయన విష్ణుమూర్తి, ఆ కాస్త విష్ణుమూర్తికి లయకారకుడైనటువంటి శివుడు ఫ్రెండ్. మేము ముగ్గురం కలిసి ఒక జగత్తు నిర్వహణాభారాన్ని మాత్రమే వహిస్తున్నాం. ఆ నిర్వహణాభారాన్ని వహించమని అమ్మవారు చెబితే కూడా ఎలా, ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వచ్చాయా రాలేదా? అమ్మ మొత్తం నీళ్ళే ఉన్నాయి, నువ్వు జగత్తును సృజించమంటున్నావు, ఎక్కడ సృజించాలి అన్నాక కదా పుష్పక విమానం వచ్చింది. కనుక మాకు బ్రహ్మణని తెలిసి కూడా సృష్టి ఎలా చేయాలో తెలియనటువంటి అర్భకుణ్ణి. బ్రహ్మగారు వెంటనే ఆలోచించి, ఏమీ తెలియదయ్యా, అన్ని తెలుసు అని కాలర్లు ఎగరేసుకుంటున్నాం, ఏం తెలియదు. కనుక అమ్మవారి ముందు ఇప్పుడు ఏం చేశారు? ఆ ఒక కాలిగొట్టులో మొత్తం ప్రపంచ విన్యాసం అంతా, ప్రపంచం యొక్క విషయాన్నంతటినీ, తత్వబోధన అంతా అమ్మవారు చేసేసి ఇప్పుడు ఏం చేయాలి? ఒకటే విషయం అడిగారు. అమ్మా, నేను ఇలా చూడటము మా పురాకృత కర్మ విశేషం. ఏ జన్మలో నీకు సంబంధించిన పూజలు చేశాము, నీకు సంబంధించినటువంటి యాగాలు చేశాము, తెలిసి చేశామో తెలియక చేశాము, వీటన్నింటి ద్వారా ఇవాళ నిన్ను గ్రహించి ఇంత దగ్గరగా నిన్ను దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మాకు కలిగింది. ఈ అవకాశం కలిగేటప్పటికి ఇప్పుడు ఏమైంది? మాలోంచి సాత్వికమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు బయటకు వస్తున్నాయి. నిన్ను తప్ప అన్యమైనటువంటి ఏ దేవీ దేవత మనసులోకి రాకుండా, నువ్వు తప్ప అన్యమైనటువంటి ఏ అహంకారము మాలోకి జనించకుండా, నీ నామం తప్ప అన్యమైనటువంటి ఏ నామము మమ్మల్ని ఉద్ధరించకుండా ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు. అమ్మవారిని వెంటనే అడిగారు. వెంటనే అమ్మవారని, నేను ఈ చరాచర జగత్తుకంతా కూడా కర్తను, నేనే కర్మను, నేనే కార్యమును. కనపడేటువంటి విశ్వమంతా కూడా ఈ బిందువులోంచి అనంతంగా విస్తరించింది. ఆ అనంతంగా విస్తరించినటువంటి ఈ జగత్తుకంతా కూడా దృశ్య స్వరూపాన్ని నేను, కారణ స్వరూపాన్ని నేను. మొత్తం నా ఎదురుకుండా అద్దం పెట్టుకున్నాను, అద్దం ఎదురుకుండా నేను నుంచున్నాను.
నేను అనబడుతున్నటువంటి ఈ బింబము, ఈ బిందువు అద్దంలోకి వచ్చేటప్పటికల్లా ప్రతిబింబమైంది. నేను జగత్ పరాత్పరిని అనుకుంటే, నేను జగత్తుకి మూల కారణం అనుకుంటే, ఈ మూల కారణమైనటువంటి నేను అనంతంగా జగత్తుగా విస్తరించాను ప్రతిబింబముగా. కనుక ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తుకారకమైనటువంటి విశేషము నేనే. కానీ నేను నిర్గుణను. నిర్గుణ అంటే గుణము లేదు, రూపము లేదు. గుణము రూపము లేకపోతే ఇది ఇది అని చెప్పడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు ఫోటో తీస్తానంటాడు, ఫోటో తీస్తాడు, ఏమీ లేదు అక్కడ, మనుషులు లేరు, ఊరికే కొండను లేకపోతే రప్పను తీస్తాడు. ఎలా నాకు ఫోటో తీస్తా అన్నావు కదా, ఇంకోసారి ఫోటో తీ, నేను లేని ఇందులో అన్నాడు. వాడు ఏం చేస్తాడు, కెమెరాని మన వైపు తిప్పకుండా వాడి వెనకాల ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం వైపు తిప్పుతున్నాడు. దాంతో ఏమవుతుంది, మనల్ని ఫోటో తీస్తున్నాడని మనం అనుకుంటున్నాం, వాడి వెనకాల ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా అందులో పడుతుంది. దృశ్యము దేన్ని చూస్తావో, దేన్ని గ్రహించాలనుకుంటావో, దేన్ని మళ్ళీ ప్రతిబింబంగా భాషింప చేయాలనుకుంటావో దాన్ని మాత్రమే కేంద్రీకృతం చేసి ఫోటోలు తీస్తూ ఉంటాం. ఇప్పుడు అమ్మేమనుకుంది, తాను నిర్గుణగా ఉంటూ, తనకి ఏ రూపాలు లేకుండా ఉంటూ, ఏకాస్వరూపంలో ఉంటూ, తన నుంచి జగత్తుని విస్తరింపచేసి ఆ జగత్తంతా కూడా వస్తుగతమైనటువంటి ప్రపంచంగా. వస్తువులు అంటే ఏంటండి ఇందులో? శంకరాచార్య వారు శివానంద లహరిలో చెప్తారు, అమ్మా క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాహ. ఈ జగత్తంతా కూడా నీకు దేనికోసం వచ్చిందమ్మా అంటే క్రీడార్థం, ఆట కోసం వచ్చింది. ఆ ఆట ఏమిటి? ఇప్పుడు ఒక చదరంగంలో పావులు, ఆ పావులన్నీ ఏమిటి అమ్మ? మేమే క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాహ. మేమందరం జనులం, నీకు క్రీడార్థం వచ్చాం, పావులుగా వచ్చాం. ఈ ఆట ఆడుతూ మా వల్ల నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావు, ఆనందము మా వల్ల నీకు వస్తుంది అనుకుంటే ఆనంద హేతువుగా మేము ఏడవడానికైనా రెడీ. ఆ ఏడుపు ఎందుకు వస్తుంది? అమ్మ ఆనందం కోసం జగత్తులోకి వచ్చాము అనుకుంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా. మంచి సినిమా చూసాం, ఆ మంచి సినిమా చూసినప్పుడు విలన్ క్యారెక్టర్ భయపెడుతూ ఉంటుంది, హీరో క్యారెక్టర్ రక్షిస్తూ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ పిల్లల క్యారెక్టర్ ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు చూసి ఏడుస్తూ ఉంటాం, ఈ విలన్ క్యారెక్టర్ చూసి తిట్టిపోస్తూ ఉంటాం, హీరో క్యారెక్టర్ చూసి ఆనందిస్తూ ఉంటాం. ఆహా ఓహో అనుకుని ఏ క్యారెక్టర్ ఎక్కడ ఎలా వస్తే దాన్ని చూసి ప్రతిభ మనలోంచి ఆ రకమైనటువంటి గుణాలు బయటికి వస్తూ ఉన్నాయి. అమ్మ ఎటువంటి సాత్విక రజో తమో గుణాలతో ఈ జగత్తునంతా విస్తరింప చేసిందో ఆ గుణాల్ని విస్తరింప చేసుకుంటూ కొన్ని రకాలైనటువంటి వస్తువులు సాత్విక గుణంగా వచ్చాయి, కొన్ని రకాలైనటువంటి జంతువులు, కొన్ని రకాలైనటువంటి వస్తువులు తమో గుణంతో వచ్చాయి, ఇంకొన్ని రాజసిక గుణాలతో వచ్చాయి. ఈ రాజసిక గుణాలు, తమో గుణాలు, సాత్విక గుణాలు ఇవి జాగ్రత్తగా తెలుసుకుంటే మనకి దేన్ని ఎలా వాడితే, రెండు రాళ్ళని కలిపి కొడితే నిప్పు వస్తుంది అని తెలిసింది. ఆ నిప్పును రగిలించుకుంటే చలి నుంచి కాపాడుకోవచ్చు అని తెలిసింది. పచ్చిగా ఉన్నటువంటి మాంసం తినకుండా రాళ్లకు ద్వారా వచ్చినటువంటి ఆ నిప్పుతో కాల్చుకుంటే ఈజీగా తినచ్చు అని చెప్పింది. ఆ ఈజీగా తినచ్చు అని చెప్పిన తర్వాత ఇవన్నీ నచ్చట్లేదు, దాన్ని అంత పని చేయలేకపోతున్నాం, ఇప్పటికిప్పుడు ఆకలేస్తుందని మనిషి యొక్క ఆలోచన మారేటప్పటికల్లా చెట్లకి ఉన్నటువంటి పళ్ళు, నేల లోపల పెరిగేటువంటి దుంపలు, ఈ రెండు కనపడ్డాయి. వీటిని కూడా పచ్చిగా తినడం మొదలెట్టాడు, తర్వాత కాల్చుకున్నాడు, దాంతో వంటలు, శాఖలు, ఆహారాలు అన్ని బయటకు వచ్చాయి. ఇలా జీవితాన్ని విస్తరించుకుంటూ ముందుకు వస్తే ఏ క్రియారూపం అయితే పంచభూతాలతో ఉన్నటువంటి భూమిని, దాంతో పాటు అగ్నిని, నీటిని, ఆకాశాన్ని, మొత్తం పృథివిని ఇచ్చిందో, ఈ పంచభూతాత్మకమైనటువంటి జగత్తులో ప్రేరేపింపబడి మనిషి బుద్ధితోనూ, అహంకారంతోనూ, మనస్సుతోనూ మొత్తం అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఆ చేసుకుంటూ పోతున్నాడు అంటే అర్థం ఏమిటి? వాడికి స్వతహాగా ఏది రాలేదు, అమ్మ అనుగ్రహంతో ప్రతిదీ ఒక మెసేజ్ లాగా ఇవ్వబడుతూ వచ్చింది. తాను ప్రకృతి స్వరూపంగా ఒక రాయి తానయింది, ఇంకో రాయి తానయింది. ఈ రాయిని కొడితే నిప్పు వస్తుందనే విషయం వీడికి తెలియదు. ఈ రాయిని దేన్నో కొడదామని చేతిలో ఏమీ తోచక రాయిని ఇంకో రాయి మీదకి విసిరేశాడు. ఒక నిప్పు రవ పలుక్కుమని మెరిసింది. ఆ మెరిసేపటికి వీడికి లోపల బుద్ధి ప్రచోదనం అయింది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపైన సంస్థ. అక్కడ ఏదో నిప్పు వచ్చింది, ఇంకోసారి కొడదామని మళ్ళీ రాయినేసి కొండకేసి కొట్టాడు. ఇంకా పెద్ద నిప్పు వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు? అంత పెద్ద కొండకి అంత నిప్పు ఎన్నిసార్లు వచ్చినా చూస్తూ ఆనందించడమే తప్ప అనుభవించే యోగ్యత లేదు. వాడికి చలేస్తుంది. రెండు రాళ్ళని తదేకంగా కొడుతూ పోయాడు. కొట్టగా రాళ్ళు వేడయి కొన్ని గంటల తర్వాత నిప్పు రవ్వ బయటకు వచ్చింది. దాంతో ఏం చేశాడు? ఏం కాలుద్దాం అనుకున్నారు. రకరకాల వస్తు సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏది కాలట్లో ఆగిపోతుంది. దాంతో జంతువుని తీసుకొచ్చి కాల్చాడు, అది ఆగిపోతుంది. చివరికి ఏం చేశాడు? ఎక్కడో వానకి తడవకుండా ఎండకి బాగా ఎండినటువంటి ఒక గడ్డి పరకను తీసుకొచ్చి అక్కడ పట్టేశాడు. అదెలా తెలిసింది వాడికి? ఒకసారి అనుకోకుండా దావాననం వచ్చింది. ఆ దావాననంలో ఉన్నటువంటి పైనుంచి మెరుపు ఉపోద్ఘాతంగా కింద పడేటప్పటికల్లా దాని నుంచి వచ్చినటువంటి మెరుపుతో మొత్తం వనం అంతా కాలిపోయింది. ఒక మెరుపుతో ఇంత ఎండి ఉంటే ఈ వనం అంతా కాలిందంటే నేను నిప్రభ తీసినప్పుడు ఒక గడ్డితో నాకు మంట రాదా అనేటువంటి భావన వచ్చింది. ఇంత లోపల అంటే మనిషి లోపల మనస్సు తాను
బుద్ధి తాను, ఒక రాయి లోపల చైతన్య శక్తి తాను, ఇంకో రాయితో కొడితే వచ్చేటువంటి నిప్పు తాను, ఆ నిప్పు వల్ల వచ్చేటువంటి వేడు తాను, ఆ వేడి వల్ల వచ్చేటువంటి పచన శక్తి తాను, దాని వల్ల వచ్చేటువంటి ఉధృతమైనటువంటి దావాలనం తాను. ఆ తాననేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇది నేను కనుగొన్నాను అనుకున్న అహంకారం మొదలైంది.